హల్లెలూయా. యేసయ్య జీవితం ఎప్పటికీ 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 ఎవ్వరికీ చేదును కలిగించలేదు. ఆయన ఎంత మాధుర్యమైన వాడంటే, ఆయన చేదైన జీవితాల్లోనికి వెళ్ళినప్పుడు చేదు కూడా మధురంగా మారిపోయింది. హల్లెలూయా. చేదు కూడా మధురంగా మారిపోయింది. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యంలో ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక చేదైన అనుభవం వారికి ఎదురైంది. మారాలో ఉన్న నీళ్లు తాగుతుంటే చేదుగా ఉన్నాయి. బైబిల్ చెప్తుంది ఆ చేదైన నీళ్లు కూడా మధురంగా మారిపోయాయి. హల్లెలూయా. ఎలీషా కాలంలో ప్రవక్తల శిష్యులందరూ కూడా భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉంటే ఒక శిష్యుడు అజ్ఞానంతో, జ్ఞానం లేక, ఒక దోషముతో, ఒక విషముతో నిండి ఉన్న ఆకులు తీసుకొచ్చి ఆ కుండలో వేసి వంట చేస్తాడు. తనకి జ్ఞానం లేక ఏమైందో తెలిసిన ఆ భోజన పదార్థం అంతా కూడా విషముగా మారిపోయింది. ఎలీషా ఒక పిండి తీసి ఆ విషముతో నిండిపోయిన పదార్థాన్ని పాడేలేదు, అది అలాగే ఉంది. పిండి తీసి అందులో వేయగానే ఆ విషపూరితమైన ఆహారం కూడా ఆరోగ్యకరమైన ఆహారంగా మారిపోయింది. ఇక ఇది విషముగా మారింది, ఇది చేదుగా మారింది, ఇది విరిగిపోయింది, ఇది పగిలిపోయింది, ఇది నాశనం అయిపోయింది. ఇక ఇది అవసరం లేదని దేవుడు ఎప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టలేదు. దానికి దేవుడు పునర్నిర్మాణం చేశాడు. తిరిగి మరలా ఆ చేదునే మధురంగా మార్చాడు. వింటున్నారా? ఎప్పుడైనా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి ఒక దైవజనుడు వేదిక మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడగానే అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సంతోషంగా, వేగంగా ప్రవహించగలగాలి. మీకు అర్థమవుతుందా? మీ హృదయము, మీ ఆత్మ, మీ మనస్సు గనక సిద్ధంగా ఉండకపోతే యేసు వచ్చి ఇక్కడ నిలబడినా ఆయన ప్రవహించలేడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఏమండి, లోకం ఏం చేస్తుందంటే ఇది పాడవగానే దాన్ని తీసేస్తుంది, ఇది పగలగానే దాన్ని పక్కకు తోసేస్తుంది. లోకం మనల్ని ఒక డిస్పోజల్ గ్లాస్ లాగా ఉపయోగించుకుంటుంది. మన అవసరం అయిపోగానే లోకం మనల్ని తోసేస్తుంది. కానీ దేవుడు మనల్ని ఒక బంగారపు పాత్రగా చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఏమండి మన జీవితాన్ని త్రోసివేయడు. లోకమంతా నిన్ను త్రోసివేయచ్చు, లోకమంతా నిన్ను వెలివేయచ్చు, లోకమంతా నిన్ను పక్కన పెట్టచ్చు. కానీ దేవుడు ఎప్పటికీ 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 ఆయన త్రోసివేసేవాడు కాదు. ఎప్పటికీ ఆయన త్రోసివేసేవాడు కాదు. చేదైన జీవితాన్ని కూడా ఆయన ఎలాంటి వాడంటే మధురంగా మార్చేస్తాడు. ఆ గుణం ఆయనకుంది, ఆ స్వభావం ఆయనకుంది, అలాంటి జీవం ఆయనకుంది. హల్లెలూయా, హల్లెలూయా. తరము షేక్లీ తరము. ఎంత మాధుర్యమైన వాడు. ఆయనకి దాహం అనిపించినప్పుడు చేదైన ఒక చిరక ఆయనకి ఇచ్చారు. ఎంత మాధుర్యమైన వాడంటే ఆయనకి చేదు అందించిన వారికి కూడా ఆయన మాధుర్యాన్ని అందించాడు. ఆయనకి చేదు అందించిన వారికి కూడా, ఆయన గాయపరిచిన వారికి కూడా, వింటున్నారా? తిరిగి ఆయన వారికి ఏమిచ్చాడు తెలిసిన? మనుషులు ఆయనకి చేదిస్తే ఆయన తిరిగి మాధుర్యాన్ని ఇచ్చాడు. బ్రదర్, అర్థమవుతుందా మీకు? యేసుని మీరు గమనించండి.
కూడా ఆయన్ని గాయపరిచిన, నిందించిన, అవమానపరిచిన, ఆయనకి చేదైన అనుభవాన్ని కలిగించిన, ఆయన తునీకరించిన, ఆయన త్రోసివేసిన, ఆయనకున్న గుణమేటంటే మాధుర్యాన్ని ఇవ్వడమే. మీకు అర్థమవుతుందా? మీలో కొంతమందికి ఇవి అర్థం కాకపోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి. రానున్న దినాల్లో ఖచ్చితంగా వీటిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు తన గుణాన్ని ఎప్పటికీ మార్చడు. గుర్తుంచుకోండి, లోకమంతా మారచ్చు, ప్రపంచం అంతా మారచ్చు, కానీ దేవుని స్వభావం మారదు. దేవుని స్వభావం ఎప్పటికీ మారదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. నువ్వు మంచిగా ఉన్నావు, నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు చెడ్డగా ఉన్నా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఆయనతో ఉన్నావా? నీ మీద శ్రద్ధ నిలుపుతున్నాడా? నీవు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. ఊహించండి ఒకసారి, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, చిన్న కుమారుడు. ఆస్తిని తీసుకున్నాడు, తండ్రిని పక్కన పెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. ఇదంతా ఎంత బాధ! తండ్రి హృదయం పగిలిపోయింది. తండ్రి ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఆస్తిని దుర్వ్యసనాలకి ఖర్చు పెట్టాడు. అది ఇంకా బాధ. పోనీ ఏమైనా బాగుపడ్డా? ఏమీ బాగుపడలే. తనకున్నదంతా దుర్వ్యసనాలకి ఖర్చు పెట్టేసి, తినడానికి తిండి లేక, ఎక్కడ ఉద్యోగం దొరకక, పందులను మేపే ఆ పని చేయడానికి ఇష్టపడినప్పుడు కనీసం పందులు తినే పొట్టు కూడా దొరకలేదు. ఎంత దుర్బలమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. మీరు ఊహించండి. తండ్రిని విడిచిన, తండ్రి ఆస్తిని పాడు చేసిన, తండ్రి ఇంటిని విడిచిపెట్టిన, సహవాసం నుంచి బయటికి వెళ్ళిన, పందులతో సహవాసం చేసిన, తండ్రిని గుర్తించకపోయినా, మీరు గమనించండి. ఒకరోజు అతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, అక్కడ అనేక మంది పనివారికి కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, నేను కుమారుడుగా ఉండలేను, నా వల్ల కాదు, ఎందుకంటే నేను పాపం చేశాను, పరలోకానికి తండ్రికి విరోధంగా పాపం చేసి. అసలు పాపం అంటే ఏంటి తెలిసినా మీకు? దేవునికి దూరంగా ఉండడమే పాపం. హల్లెలూయా. నీ జీవితంలో ఏ బలహీనతలైనా ఉండని, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు. అక్కడే ఉండు. ఒక రోజు వస్తుంది, నీ బలహీనతలన్నిటినీ తొలగించి దేవుడు నిన్ను పరిపూర్ణ తీసుకెళ్తాడు. దేవుని హృదయాన్ని పగలగొట్టేది ఏంటో తెలిసినండి? మీరు మీ ఆత్మీయ జీవితంలో పడిపోవడం కాదు, మీరు శోధనలో పడిపోవడం కాదు, పాపంలో పడిపోవడం కాదు. వీటన్నిటికంటే ఎక్కువగా దేవునికి బాధ కలిగించేది ఏంటంటే దేవునికి దూరంగా వెళ్ళడం. దేవునికి దూరంగా వెళ్ళడం. మీరు బలహీనతలో పడిపోయినా, పాపంలో పడిపోయినా, శోధనలో పడిపోయినా, నేను చేతులు జోడించి చెప్తున్నాను, దేవునికి ఎప్పటికీ దూరంగా ఉండమాకండి. నువ్వు బలహీనతలో ఉన్న ఆయన పాదాల దగ్గరే ఉండు. నీకు తెలుసు, దేవునికి తెలుసు నీ బలహీనత. ఒకరోజు దేవుడు నీ బలహీనతని తొలగించి నిన్ను పరిపూర్ణంగా నిలబెట్టగలడు. కానీ దేవునికి బాధ కలిగించేది ఏంటంటే, నువ్వు ఏదో ఒక శోధనలో పడిపోవడం కాదు, లోకం వైపు వెళ్ళిపోతావు చూడు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు చూడు, అది దేవుని హృదయానికి ఎంతో బాధ కలిగిస్తుంది. ఏమండి? నేను కుమారునిగా ఉండలేను, ఒక పనివాడిగా ఉంటాను అనుకున్నాడు, తిరిగి వస్తా ఉన్నాడు. మీరు ఊహించండి ఒకసారి, తండ్రిని కాదని వెళ్ళిపోయినప్పుడు, ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు, ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా చెప్పే ఉంటారు కదా, ఇదిగో మీ కుమారుడు అక్కడ ఇలా చేస్తున్నాడు, ఇలా జీవిస్తున్నాడు అని ఎవరో ఒకరు చెప్పి ఉంటారు కదా. బయట అతను ఎలాగ జీవించినా, ఏమండి, ఈ తండ్రి హృదయము ఎప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తూనే ఉంది. అమ్మింగ్ వస్తుంది. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, అతను ఇంకా దూరంగా ఉన్నప్పుడే చూశాడు. ఎందుకు గదిలో లేడు? ఎందుకు అంతఃపురంలో లేడు? ఎందుకు లోపడ లేడు? ఎందుకు బయట ఎదురు చూస్తున్నాడు? తాను వెళ్ళిపోయిన దినము నుండి ఆ తండ్రి కన్నులు ఆ కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆ తండ్రి హృదయం ఆ కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉంది.
దూరంగా ఉన్నప్పుడే చూశాడు. బైబిల్ సెలవిస్తా ఉంది, చూడగానే ఆయన పరిగెత్తాడు, ఈయన పరిగెత్తాడు. ఈ తండ్రి కన్నులు కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాయి. ఈ తండ్రి కాళ్ళు కుమారుని కొరకు పరుగులు పెడుతున్నాయి. పరుగులు పెట్టిన వెంటనే సహజంగా దగ్గరికి వెళ్ళి, నీవెందుకు నన్ను విడిచి వెళ్ళిపోయావు? నీవెందుకు నా ఆస్తిని తీసుకుని వెళ్ళావు? పోనీ తీసుకుని వెళ్ళిన ఆస్తిని ఏమైనా రెట్టింపు చేసావా? ఉన్న ఆస్తిని అంతా పాడు చేసావు, పందులతో సావాసం చేసావు. నా కుమారుడుగా ఉండడానికి నీకు యోగ్యత లేదు. ఇలా ఏమనలేదు. తండ్రి కన్నులు కుమారుని కొరకు ఎదురు చూసాయి. తండ్రి కాళ్ళు కుమారుని కొరకు పరుగులు పెట్టి దగ్గరికి వెళ్ళగానే అలా కౌగులించుకున్నాడు. ఆయన చేతులు ఆ కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అలా కౌగులించుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఊహించండి ఒకసారి. మారింది ఆయన హృదయం, మారింది ఆయన స్వభావం. ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఆయనకి చేదు కలిగించిన ఆయన గుణం ఏంటంటే మాధురి అనేవాడు. దయతో నన్ను అర్థం చేసుకోండి. ఒక దైవజనుడిగా పరిశుద్ధాత్మతో నడిపించబడే వ్యక్తిగా దయతో నన్ను అర్థం చేసుకోండి. క్రైస్తవ జీవితం ఏంటో తెలిసినా ప్రతి వ్యక్తికి మాధుర్యాన్ని మనం ఇవ్వాలి, మాధుర్యాన్ని ఇవ్వాలి. నీ జీవితం ఎప్పుడూ ప్రకాశించాలి. నీ జీవితం ఎప్పుడు కూడా ఇతరులకి మాధుర్యాన్ని ఇస్తూ ఉండాలి. ఒక తీర్మానం తీసుకోండి, ఎప్పటికీ ఏ విషయమును బట్టి కూడా నా జీవితం ఇతరులకి చేదుగా ఉండదు. ఒక నిర్ణయం తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించండి, ఆయన సుందరమైన నామం, హల్లెలూయా, మాధుర్యమైన నామం, అందమైన నామం. ఆమె యేసు ఎప్పుడు సుందరంగానే ఉన్నాడు. మీ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు అందమైన వాడిగానే ఉన్నాడు. దేవుడు ఆయన ఎప్పుడు చూసిన ఆత్మలో అందంగానే కనిపించాడు. మీ జీవితాలు అలాగే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఇతరులకి మాధుర్యాన్ని ఇస్తూనే ఉన్నాడు. మీ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. పక్కన వారిని తట్టి చెప్పండి, ఒక రోజు రాబోతా ఉంది, ఒక సమయం రాబోతా ఉంది. ఈ లోకమంతా చేదులో ఉంది. ఈ లోకం నీకు కూడా చేదు కలిగించింది. కానీ ఒక సమయం వస్తుంది, ఈ లోకమంతటికి, ఈ ప్రపంచమంతటికి నీవు మాధుర్యాన్ని ఇవ్వగలుగుతావు.